హాయ్ అండి అందరికీ. నేను మీ లోహిత వాళ్ళ అమ్మ లక్ష్మి. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈ లాగ్ అయితే వచ్చేసి వినాయక చవితి మధ్యాహ్నం నుంచి కంటిన్యూషన్ లాగ్ అండి. పార్ట్ 1 అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను పొద్దుంది అంతా. ఇంకా ఎవరైనా చూడపోతే వెళ్ళైతే చూసేయండి. అండ్ స్మాల్ రిక్వెస్ట్ అండి, మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అంతా నచ్చిన తర్వాత అయితే ఒక లైక్ అయితే వేయండి. అండ్ ఫస్ట్ అయితే స్పెషల్ థ్యాంక్స్ టు మా అమ్మ మా నాన్న. ఎందుకు చెప్తున్నాను అంటే కంప్లీట్గా పూజ అయితే పూర్తి చేసుకోవడానికి వాళ్ళే కారణం. పాపతో అయితే ఒక్కదాంతో అవ్వదండి, వాళ్ళిద్దరి ఇంటి దగ్గర ఉండడం వల్ల నేనైతే పూజ కంప్లీట్ చేసుకున్నాను. అండ్ మనం ఎప్పుడైనా ఏ దేవుడికైనా పూజ చేసుకునేటప్పుడు పిల్లలతో శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం చదివించాము అంటే చాలా మంచిదండి. అండ్ మనం హనుమాన్ మంత్రం చదివాము అంటే పిల్లలకి చాలా మంచిదండి. ఎవరికైనా తెలియకపోతే నేను స్క్రీన్ పైన ఇస్తాను, ఒకసారి అయితే నోట్ చేసేసుకోండి. ఇంకా పొద్దున పూజ అంతా అయితే కంప్లీట్ అయిపోయిందండి. లోహి పాప దండం పెట్టుకోమంటే గొడవ అయితే చేస్తుంది. అక్కడ అక్షింతలు ఉంటే తనకు తనే తల మీద అయితే వేసుకుంటుంది. నేను ఆల్రెడీ వేసాను కానీ తనే వేసుకుంటుంది ఒకసారి అయితే చూసి. ఇంకా ఇంట్లో పూజ అంతా అయిపోయి ఈవినింగ్ టైంలో అయితే ఒకసారి అలా పొలానికి అయితే వెళ్ళొచ్చామండి, తిరిగేసి వద్దాము అని చెప్పేసి. కొంచెం వెదర్ కూడా చల్లగానే ఉంటుంది కదా అని మేము ఎప్పుడు ఇంట్లో పండగ అయినా ఈవినింగ్ టైంలో ఖచ్చితంగా వెళ్తాము. అదేంటో అలా కుదిరిపోతుంది. ఇంక ఈవినింగ్ పూజ అయితే కంప్లీట్ కూడా చేసుకున్నాము. ఇంటికి వచ్చాక 6:30 కల్లా అయితే అదైతే వీడియో తీయలేదండి. ఇంకా అది త్వరగా చేసుకొని ఇక్కడ వినాయకుడు బొమ్మ పెడతారు కదా వీధుల్లో, అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి చాలా త్వరగా అయితే చేసుకొని వెళ్ళిపోయాము. అక్కడ 8:30 వరకు అయితే స్పెండ్ చేసి ఇంటికి అయితే వచ్చేసామండి. అయితే రెండో రోజు పూజ అండి. లోహిత తాతయ్య అయితే వెళ్ళేసి జిల్లెడు పూలు కొంచెం తీసుకొని వచ్చారు. ఇంకా మా అమ్మ అయితే కొన్ని పూలు అయితే కోసుకొని వచ్చింది. నేను ఈ లోపు అయితే ప్రసాదాలు ప్రిపేర్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను. ఒకటైతే నిమ్మకాయ పులిహార చేశాను, ఇంకోటి అయితే దద్దోజనం చేశాను. రెండు చాలా త్వరగా అయిపోయాయే పెట్టుకున్నానండి. ఆ రోజు మా అమ్మ పనికి వెళ్ళింది. ఇంకా లేట్ అయ్యాయి చేస్తే లేట్ అయిపోతుంది అని చెప్పేసి, పాపతో కుదరదు అని చెప్పేసి అయితే చాలా త్వరగా అయిపోయాయే చేసుకున్నాను. పులిహోర అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా దద్దోజనం అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి పెరుగు అయితే తీసుకున్నాను. లైట్గా అయితే అన్నంలో కలిపేసానండి. ఇంకా ఇది కూడా పోపేసేద్దామని చెప్పేసి కళాయి పొయ్యి మీద పెట్టేసి కొంచెం ఆయిల్ వేసి తిరమాత గింజలు కూడా అయితే వేసి కరివేపాకు వేసాను. పచ్చిమిర్చి ఒక్కటే వేసానండి, పాపకు కూడా పెట్టవచ్చు అని చెప్పేసి. కొంచెం అల్లం చిన్న చిన్న ముక్కలు, మిరియాలు కొంచెం దంచి అయితే వేసాను. ఇంకా ఎండుమిర్చి అవన్నీ అయితే ఏమి వేయలేదండి, పాపకు పెట్టవచ్చు కదా అని చెప్పేసి. అందుకే పులిహోరలో కూడా అవాయిడ్ చేశాను పచ్చిమిర్చి ఎండుమిర్చి. పిల్లలు ఉన్న వాళ్ళు మ్యాక్సిమం ఇలానే చేస్తారు, డబుల్ పనులు అయితే పెట్టుకోరు. ఒకటి చేసి రెండింటికి పెట్టవచ్చు అన్నట్టు ఆలోచనలో ఉంటారు. నా ఆలోచన కూడా అయితే అలానే ఉంటుంది. ప్రసాదాలు అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇంకా పూలతో అయితే మొత్తం డెకరేషన్ అయితే చేసేసుకున్నానండి దేవుడి దగ్గర. మా చిన్నప్పుడు అయితే ఫెస్టివల్ వస్తుంది అంటే ఫస్ట్ కొత్త బట్టల కోసం అయితే ఎదురు చూసేవాళ్ళం. ఎప్పుడు తీసుకొస్తారా, అవి ఎప్పుడు వేసుకోవాలా అని చెప్పేసి బాగా ఎదురు చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా ఎవరూ లేరు. పిల్లలు అడగక ముందే తల్లిదండ్రులు అయితే తీసుకొచ్చి పెడుతున్నారు. వాళ్ళకంటే ఏది ఎక్కువ కాదు కదా అని చెప్పేసి ఉన్న రూపాయి ₹1 వాళ్ళకే ఖర్చు పెడుతున్నారు. ఎలా అయినా మన కాలంలో మన పండగలే వేరండి. అదొక పండగ వస్తుంది అంటే ముందు నుంచే 3-4 డేస్ నుంచే అదొక ఆనందం. ఎప్పుడెప్పుడు కొత్త బట్టలు తీసుకొస్తారా, ఎప్పుడెప్పుడు వేసుకుందామా అని చెప్పేసి. ఇప్పుడు ఎవరికి ఆ ఎక్సైట్మెంట్ అయితే లేదు. ఏదో పొద్దున్న లేచాము, పండగ, కొత్త బట్టలు వేసుకున్నాము, పూజ చేసుకున్నాము అన్నట్లుంటుంది. అది కూడా కొంతమంది దగ్గర ఉంటుందిలే, కానీ చాలా వాటికైతే తగ్గిపోయిందండి. ప్రసాదాలు అయితే పెట్టేశాను, దీపం కూడా అయితే పెట్టేశానండి. వినాయకుని నిమజ్జనం నేను రెండో రోజు చేద్దామని చెప్పేసి ఫస్ట్ డేనే ఆల్రెడీ ఒకసారి అయితే 3 సార్లు కదిపించి పెట్టానండి. మనం వినాయకుడిని కదిపేటప్పుడు కూడా అయితే ఒక మంత్రం చదువుతాము, అది కూడా మీకు డిస్ప్లే మీద పెడతాను చూడండి ఎవరికన్నా తెలియకపోతే. అండ్ నిమజ్జనం చేసేటప్పుడు కూడా ఒక మంత్రం అయితే చదువుతామండి, అది కూడా మీకు డిస్ప్లే మీద పెడతాను, ఎవరికైనా తెలియకుంటే చూసేయండి. అంటే మేము నిమజ్జనం అయితే ఎక్కడికో వెళ్ళి చేయలేదండి, కాలువలు అవి పారుతున్నాయిలే కానీ వెళ్ళలేదు. పసుపు వినాయకుడే కదా, ఇంట్లో నీళ్ళల్లో చేసుకుంటే మంచిదే అని చెప్పేసి ఒక చిన్న గిన్నెలో అయితే వాటర్ పోసేసి పసుపు కుంకుమ అయితే వేసేసానండి. మనం చేసే పని ఖచ్చితంగా లోహిత కూడా చూసిందంటే చేయాల్సిందే కదా, లోహిత కూడా అదే చేస్తుంది.
నేను నిమజ్జనం చేస్తుంటే వద్దని అయితే గొడవ పెట్టేసుకుంటుంది అండి. ఇంక ఇక్కడైతే నిమజ్జనం చేసాము. ఎందుకో బాధగా అనిపించింది ఇంట్లో వినాయకుడిని నిమజ్జనం చేస్తుంటే. అండ్ ఇక్కడ దేవుడి దగ్గర పెట్టిన పువ్వులు ఆకులు అవన్నీ ఏం చేయాలని చాలామంది డౌట్ ఉండేవి. అవన్నీ ఒక పక్కన పెట్టేసి చెట్ల దగ్గర వేసాము అంటే కుళ్ళిపోయి ఎరువుగా అయితే ఉపయోగపడుద్దండి. కాకపోతే తొక్కే దగ్గర ఏది వేయకూడదు. ఈ వాటర్ కూడా చెట్ల దగ్గర తొక్కని ప్లేస్లో అయితే పోసేసుకున్నా ఏమీ కాదండి. మా పూజ అయితే వినాయకుడి పూజ ఇలా అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా ప్రశాంతంగా అయింది. నాకు పెళ్ళైన తర్వాత రెండోసారి పెట్టుకోవడము వినాయకుడిని. ఫస్ట్ టైం బెంగళూరులో ఉన్నప్పుడైతే పెట్టాను, మళ్ళీ ఇప్పుడైతే అయింది. చాలా ప్రశాంతంగా అయితే అయిపోయిందండి. మీరు మీ ఫెస్టివల్ని ఎలా జరుపుకున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా మీకు ఈ వీడియోలో ఏమైనా యూస్ఫుల్గా ఉన్నాయి అంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి. లోయి పాప కూడా అయితే చేయి వేసి నిమజ్జనం అయితే కంప్లీట్ చేసేసింది. సరే మరి నేను ఉంటాను. ఇంకా అందరికీ బాయ్ బాయ్.